చూసారు ఈరోజు టాపిక్ తోడల్లుల కలయిక. ఇది కూడా బుక్కులే. ప్రపంచ చరిత్ర ఆవిష్కరణ, అందులోని గీతం యూనివర్సిటీలోనే. చాలా మంచిది కదా. అల్లుడా తోడల్లుడా నా వల్ల నేరం లేదురా అన్నట్టుగా ఇద్దరు ఒకరినొకరు అపురూప కలయిక. బాబు విజువల్స్ యా చాలా కాలం తర్వాత. హీరో కృష్ణ నా పిలిపే ప్రభంజనం అనే సినిమా తీశాడు సార్. ఎన్టీఆర్ను ఇది చేయడానికి రాజకీయంగా. కృష్ణ కాంగ్రెస్ కదా, దగ్గుబాటి పాత్ర ఏమో బాలాజీ అని గిరిబాబు వేశాడు, చంద్రబాబు పాత్ర ఏమో రాంబాబు అని నూతన్ ప్రసాద్ వేసాడు. అప్పుడు అదే పిక్చర్. నేను ఎందుకు చెప్తున్నానంటే అలా ఉండేది వీళ్ళిద్దరికి మధ్యలో. నిజానికి చంద్రబాబు ఒక 6 నెలలు ఏదో ఆలస్యంగా తెలుగుదేశంలోకి వచ్చారు. దగ్గుబాటి పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో ఒకసారి మీడియా కాన్ఫరెన్స్ జరిపితే అప్పుడే వచ్చేసింది మీడియా నుంచి. మీడియా అంటే ఇంకా ఛానల్స్ లేవు. మీ అల్లుడే అన్నీ చేస్తున్నాడంటే వద్దంటే వచ్చాడండి, డాక్టర్ చదువుకున్నాడు, యువ జనతాలో పనిచేశాడు, మీకెందుకు నాకే ఇంకా తెలియట్లేదని నేను అంటున్నాను అని రామారావు అన్నాడు అనమాట. సరే ఏదైతేమి ఆ పార్టీ ఏర్పడిన తర్వాత పెద్దల్లుడు చిన్నల్లుడు అన్నది ఒక ఇదిగా నడిచేది. వాళ్ళిద్దరి మధ్యలో ఉపేంద్ర ఒకరు కార్యదర్శిగా లేకపోతే దగ్గరగా ఉండి చేసేవాడు. ఇదంతా అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు తీవ్రంగా విభేదించారు. పురంధేశ్వరి గారు కూడా విభేదించారు. ఇంకా అందులో ఏం సందేహం లేదు. ఆ విధంగా చూస్తే కలిసి ఉంటే కలదు సుఖం అన్న సిద్ధాంతానికి వచ్చి మళ్ళీ ఈరోజు వాళ్ళు గీతం యూనివర్సిటీ సాక్షిగా కలుసుకోవటం. ఆ మూర్తి గారు కూడా దాని వ్యవస్థాపకుడు, కానీ ఇప్పుడు ఎంపీగా ఉన్న నీకు బాగా తెలుసు కదా, విశాఖపట్నం బ్యూరో చీఫ్ లాంటిగా చేశారు కదా మీరు అల్లుడు గారు. ఆ విషయం చెప్పాడు కూడా చంద్రబాబు ఈరోజు ఆవిష్కరిస్తూ. ఆ మూర్తి గారి వాళ్ళ పిల్లాడికి మనవాడికి సిద్ధార్థలో సీట్ ఇవ్వకపోతే అయితే నువ్వేంటి ఇచ్చేది, నేను మీకంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ పెడతానే అలిగి ఇక్కడికి వచ్చి ఇది పెట్టి ఇది ఇంత పెద్ద చేశాడని చెప్తూ మా మధ్య కూడా అనేకసార్లు ఎమోషన్స్ ఇవన్నీ వస్తూ ఉండొచ్చు, అనేకం జరుగుతాయి, ఇవి ఎక్కడికో దారి తీస్తాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఒక రహస్యం చెప్పాడు. తన రహస్యము దగ్గుబాటికి తనకు ఉన్న తేడా. దగ్గుబాటి డాక్టర్ చదివాడు కానీ ప్రాక్టీస్ చేయలేదు. డాక్టర్ మంత్రి అయిన తర్వాత ఏదో ప్రాక్టీస్ చేశాడు, కానీ ఇంకొకటి అయిన తర్వాత కూడా అది కాకుండా పుస్తకాలు రాశాడు. అంటే దగ్గుబాటి ఫోకస్ తనలాగా సింగిల్గా ఏదో ద్రోణాచార్యుడు అడిగితే అర్జునుడికి పక్షి గుడ్డు కనపడినట్టుగా చంద్రబాబు నాయుడు తదేక దీక్షతో మాలాంటి వాళ్ళని చదవము, ఒక దశకు వచ్చాక మా పరిస్థితి ఎప్పటికీ ఎదుగుదల ఎలా అన్న దాని మీదే మాది ఉంటుంది. ఈయనేమో ఒకటి నిజం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు బాగా రాస్తాడు. ఇప్పుడు చేసినవి కూడా నాకు కూడా ఒక 6 డజన్స్ పంపించారు ఆయన. అవి బాగానే ఉంటాయి. ఉదాహరణకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా, వరల్డ్ లీడర్స్ మీద ఒక బుక్ రాశారు. అది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఆయన ఏం చెప్పారు, పట్టు విడుపులు అన్నవి నాయకులకు చాలా ముఖ్యం. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే పట్టుదలగా మొండి పట్టుకున్న వాళ్ళకంటే పట్టు విడుపులతో వ్యవహరించిన వాళ్ళే గొప్ప నాయకులు అయ్యారు, దేశాలు శాసించారని అర్థమవుతుందని అందులో. కానీ అది ఆయన పాటించలేకపోయాడు, పాఠం చెప్పాడు. కానీ అలాగే రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు లేఖలు ఇవ్వడం తీసుకోవడం ఈ పనిలో ఉంటే దగ్గుబాటి మటుకు తెలుగువాడి చరిత్ర అది ఇది రాస్తూ వచ్చాడు. ఒక్కటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చరిత్ర, కొన్ని నిజాలు అనేదో బుక్ రాశాడు. అదొకటి రామారావుకు అల్లుళ్లకు మధ్యలో నడిచిన విషయాలు దాంట్లో ఉంటాయి. చాలా ఆసక్తికరమైనవి కూడా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మన అనవసరం, కానీ వాళ్ళు మళ్ళీ కలిశారు. ఇక్కడ ఒకటి ఉంది, ఫ్యామిలీ రీయూనియన్గా కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కుటుంబం, ఉమ్మడి కుటుంబం, కలిసిన హృదయాలలోని మమతల ప్రతిబింబం అని రామారావు ఉమ్మడి కుటుంబంలో పెడతారు అందరు కలిశాక. అంతకుముందు కలతల ప్రతిబింబం అని ఉంటుంది, తర్వాత మమతలని. పురంధేశ్వరి కూడా అక్కడ ఉన్నారు, ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నారు విశాఖపట్నానికి. మోరార్లెస్ నారా నందమూరి కుటుంబాలే కాకుండా దగ్గుబాటి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబడ్డం అంటే నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాల యొక్క అపూర్వ కలయికగా మారుతూ ఉంది తెలుగుదేశం రాజ్యం. ఇందాక మీరు రామ్ గోపాల్ వర్మ అది అంటారు, ఆయన మళ్ళీ ఒక కథ తీస్తారంటాడు. బహుశా అది వెంకయ్యనాయుడు కూడా వీళ్ళందరికీ పెద్ద కదా, వీళ్ళందరినీ పెద్దన్న పాత్రలో ఆయన ఉంటాడు కాబట్టి ఎట్లాగో ఉపరాష్ట్రపతి పదవి అయిపోయింది, ఆయన కొంచెం ఉపశమనము దీంట్లో ఉన్నారు. అందుకని ఆసక్తికరంగా ఉంది. నిర్మలా సీతారామన్ ఆ వేదిక మీద ఉండటం కూడా మనం చాలా దగ్గుబాటి నిజానికి చంద్రబాబు లాగా లౌక్యంగా కాకుండా
చాలా నిశ్చితంగా ఉండేవాడు, చాలా తీవ్ర విమర్శలు చేసేవాళ్ళు. ఈయన బీజేపీలోకి వెళ్ళారు, వైసీపీ తరఫున తండ్రి కొడుకులు కూడా పోటీ చేశారు. అవును. కాబట్టి మతములనే మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నట్టుగా చివరకు కుటుంబాలు కూటములు అధికారాలే నిలబడతాయని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సార్ వాళ్ళు ఆ పుస్తకం ఎలా ఉందో చూద్దాం మనం. ఇది కొత్తది రాశారట, ఇది అవును. బాగా రాసి, నిజంగా అది విశేషమే. ఇప్పుడు గతంలో కూడా జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ టు ఇందిరాగాంధీ, లెటర్స్ టు ఇందిరా, మై ఆటోబయోగ్రఫీ, అవి దేశంలో కొన్ని తరాల మనుషులను నాయకులుగా మార్చేయండి. అది జైల్లో ఉండి నెహ్రూ అంత బుక్ ఎలా రాశాడో మనకు అర్థం కూడా కాదు. ఒకసారి ఎవరో అన్నారు, వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు అధికారం తప్ప పుస్తకాలు చదవలేదు, ఆ పుస్తకాల మీద వచ్చే రాయల్టీ మటుకే తీసుకుంటూ ఉంటారు, చదివి ఉంటే వేరుగా ఉండేవాళ్ళని. ఎవరు చదవట్లేదు. చంద్రబాబు కూడా ఆ మాట చెప్పారు కదా ఇప్పుడు. కాబట్టి చదవటం అన్నది దైనందిన జీవితంలో చదవటం, విజ్ఞానం మీరు చదువుతారా, గూగుల్ నొక్కుతారా, అది వేరే విషయం. అందుకని ఇది నిజమే అపూర్వమైన కలయికే. దగ్గుబాటు అయితే ఏం దాచిపెట్టలేదు, చెప్పా కదా. సార్ మొదటే అన్నాడు, మాకిద్దరికి పడలేదు, మేము చాలా కాలం దూరంగా ఉన్నాము, ఇదేం రహస్యం కాదు, దాచిపెట్టుకోదలుచుకోలేదని. చంద్రబాబు దానికి స్వస్తి పలికాడు. ఇది కాలం ఎమోషన్స్ రకరకాలుగా ఉంటాయని. సార్ ఇంకా చిన్నమ్మ ఏం చెప్తుందో మనం. సరే, ఏంటి ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4వ సీటు వివాదం. ఒకటి బీఆర్ఎస్కు 3 బట్ ఒకటి వర్మ చివరి